మేధో సంపత్తి కలిగినటువంటి విద్యార్థులంతా కలిసి కాక్రోచ్లుగా మారారు. కాక్రోచ్లుగా మారినటువంటి ఆ విద్యార్థులంతా దేశంలో ఉన్నటువంటి మిగిలిన విద్యార్థులందరి కోసము లీక్ అయినటువంటి నీట్ పేపర్ పరీక్షకి వాళ్ళు తమ యొక్క నిరసనను తెలియజేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక ధర్నా చేపట్టారు. అలాగే ఒక నిరాహార దీక్ష చేపట్టారు. ధర్నా నిరాహార దీక్షగా రూపం దాల్చి ఆ నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్షగా రూపం దాల్చి అలాగే ఆ ఆమరణ నిరాహార దీక్షలో ఒకానొక గొప్ప దేశభక్తుడు ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొనగా అక్కడికి వచ్చినటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి విద్యార్థులైనటువంటి కాక్రోచ్లంతా కూడా శాంతి దూతలుగా మారి వారు పార్లమెంటు ముందు నిరసనకి దిగడానికి వాళ్ళు సమాయత్తమయ్యి పాపం ఊరికినే వెళ్తే బాగోదు కదా అని చెప్పేసని ఈ మేధో సంపత్తి కలిగినటువంటి విద్యార్థులందరూ చేతిలో పూల చెండ్లు తీసుకుని మరి పార్లమెంటు వద్దకు వెళ్ళి తమ యొక్క నిరసనను వ్యక్తం చేద్దామని చెప్పి శాంతియుతంగా వెళ్తూ ఉంటే పోలీసులు విచక్షణారహితంగా పాపం శాంతి దూతల మీద తమ యొక్క ప్రాబల్యాన్ని ప్రభావాన్ని దౌర్జన్యం చేసి రక్తం ఏరులై పారేటట్టు ఆ విద్యార్థులని హింసించటం జరిగింది. ఇది 100% ప్రభుత్వం యొక్క వైఫల్యం. యువత ముందుకు కదులుతోంది. రక్తపాతం ఓడుకుతున్నటువంటి యువత ఈ భారతదేశం యొక్క స్థితికి నిదర్శనం అని చెప్పి ఒక ఇండిపెండెంట్ అర్నలిస్ట్ గారు తెగవాపోతున్నారు. ఆ అర్నలిస్ట్ గారికి కర్రెగాల్చి వాతలు పెట్టే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఒక ఇండిపెండెంట్ అర్నలిస్ట్ మాట్లాడుతుంది. దేశంలో చూసారా ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందో. విద్యార్థులు వేల కొలది దేశం నలుమూలల నుంచి వచ్చి అక్కడికి వచ్చి ధర్నా చేస్తూ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన సందర్భంగా దానికి నిరసనగా వాళ్ళు ధర్నా చేపడితే వాళ్ళు పార్లమెంటు ముందు తమ యొక్క నిరసన గళాన్ని విప్పడానికి వాళ్ళ సన్నాయత్తమయ్యి చేతుల్లో పూల చెండ్లు పట్టుకొని కదా చేతుల్లో పూల చెండ్లు పట్టుకొని వెళితే పోలీసులు విద్యార్థుల మీదకి రాళ్ళు రువ్వారు. పాయింట్ నెంబర్ 1, రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ ఈ అప్పే వేస్తుంది క్వశ్చను. రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో నేను చెప్తా. ఎందుకున్నాయి అక్కడ రాళ్ళు? ట్రక్కులో తెచ్చి ఎందుకు పెట్టారు అది కూడా చెప్తా. ఆ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా చెప్పా. మళ్ళీ ఈ అప్పే మాట్లాడుతుంది ఏమని అనంటే ఆ వాన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అని సాక్ష్యాధారాలతో సహా మీ ముందు ఉంచుతాను. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ కొంచెం మనము ఆ అప్ప చెప్పినటువంటి కాక్రోచ్ పార్టీ యొక్క ధర్నా చౌక్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ధర్నా చౌక్ దగ్గరికి అక్కడ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి ఆ మహానాయకుడు ఎవడైతే ఉన్నాడో అభిజిత్ ధూప్కే ఫస్ట్లో నిరసన వ్యక్తం చేయడానికి అని చెప్పి పిలుపునిస్తే అతి కష్టం మీద 11:30 నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం 2:30కు ఒక 200 మంది వచ్చారు. కానీ ఇతగాడు కాక్రోచ్ పార్టీని డిక్లేర్ చేసినప్పుడు మాత్రం మిలియన్స్ సబ్స్క్రిప్షన్స్ పెరిగిపోయారు. మిలియన్స్ మంది మద్దతు తెలిపారు. ఎంత అద్భుతంగా జరిగిందండి అది, ఎంత బాగా ఉందండి. మిలియన్స్ మొత్తాన్ని ధర్నా చౌక్ దగ్గర దింపాలని చెప్పి నిరసన డిక్లేర్ చేస్తే 200 మంది వచ్చారు. ఆ 200 మందిలో అసలు ఎంత గొప్ప దాన్ని ఏమంటారు, భారతదేశము గర్వించదగ్గ వద్దులేండి అలాంటి మహామహులు వచ్చారు. ఒకసారి చూడండి. చూసాం కదా భలే. అసలు వీళ్ళంతా దేశం అంటే వీళ్ళకి ఎవరికి కూడా ప్రేమ లేదు, దేశం అంటే వీళ్ళకి ఎవరికి గౌరవం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం పట్ల ఎవరికి గౌరవం లేదు. వీళ్ళందరూ కలిసి కాక్రోచ్ పార్టీకి మద్దతు ఇచ్చారండి. విచిత్రం. అయితే ఈ కాక్రోచ్ పార్టీ డిమాండ్లు ఇక ఆ దరిద్రాల జోలికి వెళ్ళే కంటే విషయంకి వస్తా. రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అప్ప మాట్లాడింది కదా, రాళ్ళు ఎక్కడ నుంచి వచ్చాయి? పోలీసులు రాళ్ళు విసిరారు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ పోలీసులు రాళ్ళు విసిరినటువంటిది ఒకసారి చూడండి.
చూశారు కదా, పోలీసులు రాళ్ళు విసిరారని కదా ఈ అప్ప ఇదే చూపించి చాలా అద్భుతంగా చెప్తుంది. ఏంటి అని అంటే, పోలీసులు విద్యార్థుల మీదకి రాళ్ళు రువ్వారు, రక్తపాతం వచ్చింది, అక్కడ దౌర్జన్యం చేశారు, బీభత్సం జరిగిపోయింది, విద్యార్థులని పొట్టన పెట్టుకుంటున్నారు అని కెమెరా ముందు కూర్చొని టక ప్రాంప్టర్ చూసి చదువుతుంది. ఒక్క నిమిషం బ్రేక్ ఇద్దాం. ఈ పోలీసులు ఎందుకు రాళ్ళు రువ్వారో కొంచెం వెనక్కి వెళ్దాం. ఈ అక్కకి కనపడలే. ఈ ఇండిపెండెంట్ అర్నలిస్ట్కి అర్నలిజం బాగా ఉంది, ఆమెలో ఆ ప్రతిభ కూడా చాలా బాగా ఉంది. ఎంత బాగా చెప్తే అంత అర్నింగ్స్ వస్తాయి కాబట్టి చాలా అద్భుతంగా, ఎంత ఫ్యాబ్రికేటెడ్ స్టోరీని వీళ్ళు దశాబ్దాల నుంచి మనల్ని ఎలా నమ్మిస్తున్నారో, వాస్తవాలను ఎలా మరుగున పెడుతున్నారో ఇప్పుడు చూపిస్తాను చూడండి. విద్యార్థులు పోలీసుల మీద దౌర్జన్యం చేశారా, పోలీసులు విద్యార్థుల మీద దౌర్జన్యం చేశారా చూడండి. ఇది అసలు వాస్తవాలు. ఇకపోతే అప్ప అడిగింది కదా, ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది, ట్రక్లో రాళ్ళు ఎవరు పెట్టారు అని అన్నారు. ఇప్పుడు ఆ స్టోరీ కూడా నేను చెప్పాలి కదా, ఒక్కసారి చూడండి. ఈ ట్రక్కు నంబర్ చూడండి. ట్రక్ హర్యానా నుంచి వచ్చింది, ట్రక్ హర్యానా నంబర్, అది హర్యానా నుంచి వచ్చింది. ఈ ట్రక్కు అక్కడ నుంచి వచ్చింది రాళ్ళు. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను, అక్కడికి రాళ్లే వచ్చినాయి. ఇక్కడ మన అక్క ఇంకొకటి మాట్లాడుతుంది, అది హర్యానా నుంచి వచ్చింది, పోలీసులు పెట్టారు అని. అది కూడా నేను చెప్తా. ఈ ట్రక్ అక్కడ తీసుకొచ్చి పోలీసులు పెట్టారని అక్క మాట్లాడుతుందేమో. అక్క ఒక్క నిమిషం మాకు ఇక్కడ చూపిస్తాను నేను, చూడండి మై ఫ్రెండ్స్. ఈ ట్రక్కు ఎక్కడ ఏ ఆఫీస్ దగ్గర ఉందో మీరు ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఈ ట్రక్ ఉంది. ఇది ఈ నంబర్ ప్లేట్కి సంబంధించి వివరాలు లాగితే ఇదిగో ఇతగాడు వచ్చేసి ఆ ట్రక్ ఓనరు. అతగాడు ఎవరితో దోస్తానా చేస్తున్నాడో ఒక్కసారి చూడండి. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఇలాంటి పచ్చి వాస్తవాలని ఎంత ఫ్యాబ్రికేటెడ్గా దేశానికి వ్యతిరేకంగా మార్చి దేశద్రోహుల్ని, దేశభక్తుల్ని, దేశద్రోహుల్ని చేసే ఇలాంటి నికృష్టపు ద్రోహుల్ని ఏ చెప్పులతో కొట్టాలి మనం? ఇది ప్రశ్నిస్తున్నాను నేను. ఇంత దారుణం జరిగితే తిరిగి ఉల్టా వీళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు రాళ్ళు విసిరి, వాళ్ళు విద్యార్థులు కూడా కాదండి, ఈ విద్యార్థులు వీళ్ళందరూ ఒక్కసారిగా అక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళు పలానా రోజున అక్కడికి ధర్నా నిర్వహిస్తామని చెప్పేసని కాక్రోచ్ పార్టీ ఏదైతే గవర్నమెంట్గా అపీల్ చేసిందో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల. పర్మిషన్ అడిగింది, పర్మిషన్ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే శీతాకాలం సమావేశాలు జరుగుతాయి కాబట్టి, మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశాము అని చెప్పి పబ్లిక్గా కూడా డిక్లేర్ చేశారు. ఏంటి అని అంటే, ధర్నాకి ఇక్కడ సంబంధించి ఎవరు రావద్దు, పార్లమెంటు ముందు ధర్నా చేయడం కోసం నిరసన తెలపడానికి పర్మిషన్ లేదు, దయచేసి ఎవరు ఢిల్లీ రావద్దు అని చెప్పిన తర్వాత కూడా వేలాది మంది అక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరు పట్టుకొచ్చారు? దీనికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ విద్యార్థులేనని తెగ వర్లుతున్నాయి కొన్ని గొంతుకలు. విషయం వాస్తవాలు ఒక్కసారి చూడండి. విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళ విద్యార్థులు ఎలా ఉన్నారో ఒక్కసారి చూడండి. ఒకటి రాయి పట్టుకుని ఏం మాట్లాడుతున్నాడో చూడండి. फाइनली दोस्तों हम आ चुके हैं जंतर मंतर पर और मैंने ईंट उठा ली, जिसने भी मुझे रोकने की कोशिश करी। ये नोक वाली साइड से कसम से कर रहा हूँ भाई, सिर दिख नहीं रही है, अब दिख रही है। हाँ मेरा भाई, ईंट ही लगेगी, सच बता रहा हूँ मैं। और बाकी बंदे मैंने अपने उधर से बुला लिए हैं। भाई हमें रोकने की कोशिश मत करना, क्योंकि मौली जागरे से हूँ। हाँ चंडीगढ़ मौली जागरे से, पहले बता रहा हूँ, कोई भी अगर रोकेगा। చూసారు కదా. ఇప్పుడు ఇంకొకటి చెప్తా. ఒక మహిళ ఎంత పచ్చి బూతులు మాట్లాడుతుందో అంటే వీళ్ళ మేధావులు ఎలా ఉంటారో చూడండి. వీళ్ళ మేధావులు అనబడేటటువంటి మేధావి వర్గాలు, వీళ్ళ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక మహిళ తాను మహిళని అని మరిచిపోయి ఎంత నీచంగా మోదీ గురించి, అలాగే అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఎలాంటి దగుల్బాజీ మాటలు మాట్లాడుతుందో ఒకసారి మీరు చూడండి.
చూశారు కదా, ఇలా మహిళలు అందామా అనకూడదు కదా. ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారు, వీళ్ళే పైకి మాత్రం స్క్రీన్ మీద మాత్రం చక్కగా స్క్రిప్ట్ రాసుకుని చదువుతారు, లోపల వీళ్ళు అంతర్ముఖంగా మాట్లాడేది కూడా ఇవే. ఎందుకంటున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ మహిళ మాట్లాడినటువంటి మాటల్ని కొంచెం పాలిష్ చేసి ఇదే ఇండిపెండెంట్ అర్నలిస్ట్ మాట్లాడింది మెలోడీ. మర్చిపోయారా మీరందరూ? ఆ అప్పకు కూడా గుర్తు చేయాలి. ఒక దేశ ప్రధానికి మన ప్రధాని మెలోడీ చాక్లెట్స్ ఇస్తే ఆమె పేరుని ఆ మెలోడీని రెండింటినీ కలిపి మెలోడీ అని చెప్పేసి ఆమె ట్వీట్ చేసి ఆమె ఒక ఇది మాట్లాడితే దాన్ని ఎంత నీచంగా ఈ దరిద్రాలు వక్రీకరించిందో ఒకసారి వినండి. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. పిల్ల తల్లులు ఉద్యమాల్లోకి ఎందుకు వచ్చారండి నాకు అర్థం కదా. ఆవిడ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థి, లేకపోతే నీట్ ఎగ్జామ్కి బిడ్డను పంపించినటువంటి తల్లి ఎందుకు వచ్చిందండి ఆవిడ? ఇక్కడ ఈ ఉద్యమం యొక్క స్ట్రాటజీ ఎంత నికృష్టంగా ఉంటాయంటే, ఈ నికృష్టులు వేసేటటువంటి స్ట్రాటజీలు వీళ్ళు పసిపిల్లల్ని ముందు పెడతారు. అంటే వీళ్ళు సొంత పిల్లల్ని కూడా చంపుకోవడానికి వెనకాడరు అనమాట. పాము కనుక విషపు సర్పం పాము ఏదైతే ఉంటుందో అది తన పుట్టినటువంటి పిల్లల్ని అదే తిన్నట్టుగా ఆకలేస్తే, వీళ్ళు అధికారం కోసం బిడ్డల్ని సైతం ముందుకు పెట్టుకొని వచ్చేటటువంటి నరరూప రాక్షసులు, నరహంతకులు వీళ్ళందరూ కూడా. పసిపిల్లల్ని తీసుకొచ్చి ఉద్యమాల పేరు మీద వాళ్ళకి వయసుకు మించినటువంటి డైలాగులు బట్టించి వాళ్ళని ఎలా తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తున్నారు సమాజం ముందు, దేశం ముందు. ఒక్కసారి ఆలోచించండి. అలాగే బిడ్డనెత్తుకున్నటువంటి తల్లి వచ్చింది అంటే అంత క్రౌడు, అంత నిరసన, అంత విధ్వంసం జరుగుతున్నటువంటి చోటికి ఒక పసిబిడ్డని తీసుకొని ఒక తల్లి ఎలా వచ్చిందండి? అంటే ఆమెకి తెలియదా అక్కడ ఏం జరుగుతుందో? ఆ బిడ్డకి ఏమైనా అయితే ఏం జరుగుతుందో తెలీదా? లేదండి, అక్కడ అవన్నీ జరగాలి. జరిగిన తర్వాత దాన్ని అంతటినీ కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. భారతదేశము బిడ్డ తల్లులను కూడా బ్రతకనీదు, పసిబిడ్డలను కూడా బ్రతకనివ్వదు. ఇక్కడ సైన్యం ఎలా ఉంది, ఇక్కడ నియంతృత్వ పోకడ ఎలా ఉందని ప్రపంచానికి చాటి చెప్పడానికి వీళ్ళు వేసినటువంటి ఎత్తులు. దీన్ని ఏమంటారండి? ఎంత స్ట్రాటజిక్గా వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఆ నిరసనని విధ్వంసం వైపు మళ్ళించడానికే వీళ్ళందరినీ తీసుకొని వచ్చారండి. నిజంగా చెప్తున్నా, అక్కడ ఏదన్నా జరిగితే పసిపిల్లలకి హాని జరుగుతుంది. అక్కడ ఏమన్నా జరిగితే అదిగో చూసారా బిడ్డనెత్తుకున్నటువంటి తల్లిని తొక్కేశారు, ఏమీ జరగలేదు కాబట్టి అదృష్టం బాగుంది. ఏదన్నా జరిగి ఉన్నట్టయితే ప్రపంచ దేశాలు మొత్తం మీడియాల్లో ఏ కవతల పారేశారు. కోవా బన్నుకే టర్కీ నుంచి మయన్మార్ టీవీలు, టర్కీ టీవీలు, తర్వాత మన వాడెవడో ఉంటాడు కదా ఎన్డీటీవీలో కూర్చొని, వాడు కూడా ఆఫ్టర్ ఆల్ బన్ను కోసం మాట్లాడేశారండి. దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి అవతల పారేసినటువంటి వాళ్ళు. ఒక పసిబిడ్డ తల్లికి కానీ, ఆ పసిబిడ్డకి కానీ, వాళ్ళు తీసుకొచ్చినటువంటి చిన్న పిల్లలకు కానీ ఏదైనా జరిగితే, ఇంకొక మాట, సో కాల్డ్ ఈ మహిళా ఇండిపెండెంట్ జర్నలిస్టు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు, నీకు సిగ్గు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ప్రొటెస్టర్సు పాపము పోలీసులు లాఠీ చార్జీ చేశారు, విద్యార్థుల మీదకి రక్తం ఏరులై పారింది, రక్తం ఒడిసిపోయింది అని ఒర్లినావు కదా. ఇక్కడ ఉన్నటువంటి నువ్వు పంపినటువంటి ఈ విద్యార్థులు ఒక మహిళా జర్నలిస్టు మీద చేసినటువంటి దౌర్జన్యం ఒక్కసారి చూడు. ఏం మాట్లాడతావు గంజాయి మొక్క? ఈ గంజాయి మొక్క ఈ మహిళా రిపోర్టర్స్ని ఇది చూశారు. ఇంకొక భయంకరమైన జుగుప్సాకరమైన సీన్ కూడా చూడండి. ఒక వెధవ అక్కడికి వచ్చినటువంటి ప్రొటెస్టెంట్ వాడు మన ఈ గంజాయి మొక్క చెప్పినట్టు వాడు ఎవరండి? అబ్బా విద్యార్థి, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థి, నీట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి ఒక మహిళా జర్నలిస్టును చూసి ఏం చేస్తున్నాడో ఇక్కడ చూడండి. వాడు ప్యాంట్ జిప్పు ఊడదీసి మహిళా జర్నలిస్టిక్ ఎంత జుగుప్సాకరమైన అసహ్యకరమైనటువంటిది. మరి దీని గురించి మాట్లాడవేంటి? గంజాయి గంజాయి కొట్టి కూర్చున్నావా నువ్వు? మహిళవని ఖచ్చితంగా చూడను నేను, ఎందుకంటే నువ్వు అవన్నీ దాటిపోయినావు నువ్వు.
మహిళల మీద, మహిళా జర్నలిస్టుల మీద జరిగితే ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడకుండా అక్కడ మీరు ప్రేరేపించినటువంటి యాంటీ నేషనల్ సోషల్ ఎలిమెంట్స్ తోటి మీరు జరిపినటువంటి దమనకాండని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు, ఎప్పటికీ మర్చిపోదు. అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్క బాధ్యత కలిగినటువంటి ప్రతి భారతీయుడు ఈరోజు అలర్ట్ అయ్యారు. మొత్తం అక్కడ ఫుడ్ ఇచ్చిన వాళ్ళు ఎవరండి? ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి. ఫుడ్ పంచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరండి? అక్కడెవరు హిందువులు లేరు, అక్కడెవరు హిందువులు లేరు, అక్కడెవరు కమ్యూనిస్టులు లేరు. ఉన్నది ఎవరు? ముస్లిమ్స్ మాత్రమే ఫుడ్డునిచ్చారు. అంటే ఏంటి? ఈ ముస్లిమ్స్ దేశంలో ఉన్నటువంటి మిగిలిన ముస్లిమ్స్ అందరికీ కనెక్ట్ అయ్యారు. అంటే అబ్బా ముస్లిమ్స్ వచ్చి మనకి ఇక్కడ ఫుడ్ ఇస్తున్నారు, మనల్ని ఆదుకుంటున్నారు అని ఒక సింపతి వేవ్ని తీసుకొచ్చి మిగిలినటువంటి వాళ్ళ బ్లడ్ కూడా బాయిల్ చేసి వికృత దమనకాండ జరగడానికి ఆస్కారము, బీజాలు ఇవన్నీ కూడా. ఇంకొకడు వస్తాడు, సీతాపతి నీతాపతి అని మాట్లాడతాడు. అంటే కమ్యూనిస్టుల్ని రెచ్చగొట్టడం, కమ్యూనిస్టుల్ని ఇంకొకడు వస్తాడు, మన పనికి మాలిన ప్రకాశంగాడు. వాడొచ్చి ఏం మాట్లాడతాడు? నేను జై సీతారామనను, జై సంవిధాన్ అంటాను అంటాడు. అంటే ఏంటి? విప్లవం వర్ధిల్లాలి అంటే కమ్యూనిజాన్ని రెచ్చగొట్టాలి. అప్పుడు ఎవరు వచ్చారండి అక్కడికి? జై సంవిధాన్ అంటానంటే ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ. ఒకటి కాంగ్రెస్కి అనుబంధమైనటువంటి విద్యార్థి సంస్థ, ఇంకొకటి వచ్చేసి కమ్యూనిస్టులకు అనుబంధమైనటువంటి విద్యార్థి సంఘాలు. ఈ రెండు సంఘాలు కూడా రాడికల్ సంఘాలు. రాడికల్స్ అంటే ఎవరో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? గూగుల్లో కొట్టండి, చాట్‌జీపీటీలో కొట్టండి. తిరుగుబాటుదారులు, దేనికైనా తెగిస్తారు, ఉద్యమకారులు, విప్లవకారులు. ఈ రాడికల్సే నక్సలైట్లుగా రూపాంతరం చెందుతారు. ఈ రాడికల్స్ భావాలతోటే అర్బన్ నక్సలైట్లు ఏర్పడతారు. అంటే అర్నింగ్ జర్నలిస్టుల కింద, ఇండిపెండెంట్ అర్నలిస్టుల కింద మారుతారన్నమాట. ఈరోజు చాలామంది డిక్లేర్ చేసుకుంటారు, నేను అర్బన్ నక్సల్ని అని ఒర్లుతున్నారు కదా. బిడ్డల్లారా, మీ ప్రతి వీడియో రికార్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. వడ్డీతో సహా మళ్ళీ తిరిగి మీకు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. వీళ్ళని చూసి రెచ్చిపోయి చిన్న చిన్న యూట్యూబర్స్ అందరూ ప్రభావితం అయిపోయి వీళ్ళ మాయలో పడి వీళ్ళిచ్చే 5,000కి 10,000కి తర్వాత ల్యాండ్ కబ్జాలకి మీరు కనుక పోయి వత్తాసు పలికారో రావణ్ తర్వాత మీరే లైన్లో ఉంటారు. ఇది వాస్తవం. ఈరోజు నేను చెప్పే ఈ మాటలు రాసి పెట్టుకోండి. ఇవాళ జరిగినటువంటి ఉద్యమం, ఢిల్లీలో జరిగినటువంటిది ఏదైతే ఉందో, ఇంకే ఉంది. అర్బన్ నక్సలైట్లు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్యం వస్తుంది. ఆ ప్రజాస్వామ్యంలో మేమే కింగులం అవుతాం, బొంగులం అవుతాం అని చెప్పేసి అని మాట్లాడతారేమో. బొంగు పెట్టి కొడతారు మళ్ళీ, మామూలుగా కాదు. అర్థమైందా? ఈ భాష నేను మాట్లాడకూడదు, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలనుకునే ఈ దరిద్రుల యొక్క పోకడలు చూసిన తర్వాత ఇలాంటి పదాలు లోపల నుంచి బయటకు వస్తున్నాయి. ఇక్కడ మనం ఆలోచించవలసినది ఏంటి అనంటే, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఈ యాజిటేషన్ జరగడానికి, పార్లమెంట్ యాజిటేషన్స్ జరగడానికి ఒక 2 days ముందు అమెరికన్ సిఐఏ ఒక మెసేజ్ రిలీజ్ చేసింది. ఎవరికి రిలీజ్ చేసింది? ఎవరైతే అమెరికన్స్ ఢిల్లీలో ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తూ, దయచేసి 20-21వ తారీఖున మీరు బయటికి రావద్దు. ఒకవేళ వచ్చినా కూడా పలానా ప్లేసులకి, మీరు ధర్నా చౌకల దగ్గరికి, పార్లమెంట్ ఏరియాల్లోకి, పలానా ప్లేసులకి, రైతు సంఘాలు ఏవైతే ధర్నా నిర్వహిస్తున్నాయో అక్కడికి వెళ్ళకండి అనేటటువంటిది వాళ్ళందరికీ ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక మెసేజ్ని రిలీజ్ చేసింది, అఫీషియల్గా రిలీజ్ చేసింది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సంబంధించినటువంటి గుర్తింపు పత్రాలను మీ దగ్గర పెట్టుకోండి, ఐడెంటిటీ కార్డ్స్ని, అలాగే మీ పాస్పోర్ట్స్ మీతో ఉండేటట్టు చూసుకోండి, మీ వీసాలు మీతో ఉండేటట్టు చూసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది ఎక్కడ నుంచి ఇది మొదలయ్యింది? అమెరికా ఇక్కడ హెచ్చరించింది, మన మోడీ గారు తాపీగా పార్లమెంటు సమావేశాలు పెట్టుకున్నారు. దీని గురించి మళ్ళీ నేను మాట్లాడతా. మోదీ గారు ఏ విధమైనటువంటి రాంగ్ స్టెప్స్ ఒక్కొక్కసారి వేస్తున్నారో, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నాయో కూడా అది మళ్ళీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాను మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఎవరో కూడా వీళ్ళని తిట్టాను, వాళ్ళని పొగుడుతాను కాదు. కుల్లా దూద్ కా దూద్, పానీ కా పానీ. ఖచ్చితంగా మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడే తీరాలి. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ జరిగినటువంటి విషయం. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద ప్రొటెస్ట్ వెనక ఉన్నటువంటిది ఎవరు? డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది, డెఫినెట్గా ఉంది. ఈ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, ఏమి ఉంది, ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ నేను మీతో చర్చిస్తాను.
ఇకపోతే మన అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడుతున్నాం. ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. విద్యార్థుల మీదకి ఈ విధంగా టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు, తలకాయలు పగల కొడుతున్నారు. ఈ హింసని మాత్రం నేను ఖండిస్తున్నాను, ఇది ప్రభుత్వ వైఫల్యం. ఏంటో ఎమోషనల్గా ఒక ఇది ఇచ్చాడు, ఒకసారి వినండి. नीट का एग्जाम क्लियर किया है, रिक्शे वालों के बच्चे, मजदूरों के बच्चे अब डॉक्टर बनेंगे, उनका भविष्य अच्छा बनेगा. अब सोच के देखो कि एक रिक्शे वाले का बच्चा जब डॉक्टर बनेगा तो अपने पूरे परिवार की गरीबी दूर करेगा. కదా, విన్నారు కదా. ఇప్పుడు ఇదే అరవింద్ కేజ్రీవాల్ సార్ గారు అక్కడ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది పంజాబ్లో. అప్పుడు ఈ అప్ప అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఏ విధంగా ట్రీట్ చేశాడో, ఎలా సన్మానించాడో ఒకసారి చూడండి ఇక్కడ. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ దరిద్రులు వాళ్ళ సామ్రాజ్యంలో నియంతలు. అక్కడ ఎవ్వడో నోరు మెదపకూడదు. అక్కడ పేపర్ లీకేజీలు జరుగుతాయి, అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజీలు జరుగుతాయి, అక్కడ అధికారంలో అవినీతులు జరుగుతాయి. అవన్నీ ఎవడైనా బయట పెడితే మాత్రం నియంతల్లాగా నిరంకుశత్వంగా దాన్ని మాత్రం అణిచివేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళ టార్గెట్ బీజేపీ, ఇక్కడ వీళ్ళ టార్గెట్ మోడీ, ఇక్కడ వీళ్ళ టార్గెట్ హిందుత్వ అనేటటువంటి మాట వినపడకూడదు. హిందువు అనేటటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అనేటటువంటి దాన్ని కంకణం కట్టి కూర్చున్నటువంటి ఈ దేశ ద్రోహుల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమైన. దయచేసి అందరూ అలర్ట్గా ఉండండి. ఏది పడితే అది నమ్మకండి, ఏది పడితే అది మాట్లాడకండి. యూట్యూబర్స్, యంగ్స్టర్స్ మీకు చెప్తున్నాను, విప్లవాత్మకమైనటువంటి ధోరణులు ఎవడైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తూ, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ తోటి, మిలిటెంట్స్ తోటి సంబంధాలు ఉన్నటువంటి వీళ్ళని అవాయిడ్ చేయండి. దయచేసి అవాయిడ్ చేయండి. వీళ్ళ యూట్యూబుల్లో కానివ్వండి, వీళ్ళ యొక్క సోషల్ మీడియాని కానివ్వండి, బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ ఆల్ దీస్ అర్బన్ నక్సల్స్ యూట్యూబ్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. భారత్ మాతాకి జై.